సత్తాలను కాటదాడుతుంటే ముఖ్యంగా ఈ మంత్రి కాన్స్టిట్యూషన్లో శ్రీభారావు గారి నుంచి టీవీ సింగరబాబు గారు ఈయన పరిపాలిస్తారు. మేము 30,000 ఓటర్స్ కలిగిన నాయకపోతే అన్యాయం జరుగుతారు. ఓట్లు వేసుకున్న వరకే చూస్తారు తప్ప మనం యంత్రాలుగా వాడుకుంటారు. మా దాంట్లో ఎవరినో ఒకరిని నాయకుడు చూస్తారు కానీ ఇక్కడ ప్రాంతాల నాయకపోతే ఉన్నారా, ఏమి డెవలప్ అయ్యింది, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం ఏం చేయాలని కూడా ఆలోచన లేకుండా చూస్తున్నారు. మొన్న టీఆర్ఎస్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రాంతానికి ఐటీడీఏ కావాలని చెప్పి చంద్రబాబు గారు ఈయన మ్యానుఫ్యాక్చర్ చైర్మన్గా ఉండి మన ఈ ప్రాంతం ఐటీడీఏ కావాలని ఎన్ని మ్యాన్కలు పెట్టలేదు. నా అప్పుడే పక్క బదనానికి మాట అనొచ్చు కానీ ఇప్పుడు నుండి కూడా మర్చిపోతున్నా అధికారం నుండి మేము ప్రస్తుతం కావాలి. మా ప్రాంతానికి లక్ష్మీదేవాళ్ళు మా దేవతలు ఇల్లు కూడా అయినటువంటి 100 లక్ష్మీదేవాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వమే ఖచ్చితంగా వాళ్ళే సంవత్సరానికోసారి కలెక్టవలసిన బాధ్యత ప్రభుత్వం. అత్యధికంగా ఇందిరా మహిళలు శాంక్షన్ చేయించి వాళ్ళ వదిలేది కాకుండా ప్రభుత్వమే ప్రభుత్వం తీసుకొని ఇల్లు తరపున డిమాండ్ ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి వ్యాప్తంగా తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులకి అంబేద్కర్ సెంటర్ నుంచి కుమరంభీం వరకు బస్టాండ్ వరకు ర్యాలీగా ఆదివాసీ సంఘంలో ఆధ్వర్యంలో తెలంగాణ మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఆదివాసులు 5-6 మండలాలలో పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ కనీసం గుర్తించకుండా ఆదివాసుల యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మహదేవ్పూర్ కేంద్రంగా మాడ ఉండే ఆ మాడని కూడా ఎత్తివేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రాంతానికి షెడ్యూల్ ప్రాంతం కాకుండా గుర్త చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అటు సిరివంచ ప్రాంతాన్ని మొత్తం 5th షెడ్యూల్ ప్రాంతాన్ని మొత్తం విడదీసి ఈ ప్రాంతాన్ని మైనార్టీగా పడేసి మరి 5th షెడ్యూల్ హక్కులని రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 170 కానీ జీవో నెంబర్ 3 కానీ మరి పీసా చట్టం కానీ అట్లాంటి హక్కులు రాకుండా ఈ ప్రాంత అధికారులు ఈ ప్రాంత పాలకులు మరి ఈ ఆదివాసులకు ద్రోహం చేసిండ్రని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పలిమల మండల కేంద్రాన్ని ఆదివాసీ మండలంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహాముత్తారం మండలంలోని గోర్లగూడెం కేంద్రంగా దాని మండలాన్ని గుర్తించి దాన్ని కూడా ఆదివాసీ మండలంగా ప్రకటించాలి. అదేవిధంగా మాదేపూర్ కేంద్రంగా ఐటీడీఏని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ఆదివాసుల యొక్క హక్కులని 5వ షెడ్యూల్ యొక్క హక్కులని పూర్తిగా పరిరక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉట్టిపడే విధంగా కళను రక్షించే విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. నా పేరు కోలం రాజేందర్. మిగతా అంశాలు